హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు టాపిక్ వచ్చేసి నత్తలు ఎలా క్లీన్ చేయాలి అని. మేము చాలా క్వాంటిటీలో నత్తలు పోగేసాము. ఇవి కొన్న నత్తలు కాదండి, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో పెద్ద గోదావరి ఉంది, అందులో పట్టి తీసుకొచ్చినవి అన్నమాట. నత్తలు ఎలా క్లీన్ చేయాలన్న వీడియో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నత్తలు క్లీనింగ్ ప్రాసెస్ ఎవరికి తెలియదండి. కనీసం ఎవరో ఒక్కరికన్నా ఇద్దరికన్నా ఉపయోగపడుతుంది కదా, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని అప్లోడ్ చేస్తున్నాను. నత్తలు క్లీన్ చేయడం రెండు ప్రాసెస్లు అండి. ఒకటి వచ్చేసి హాట్ వాటర్లో నత్తల్ని వేసేసి ఉడకబెట్టి అందులో ఉన్న మాంసాన్ని తీస్తారన్నమాట. అది ఒక ప్రాసెస్. ఇప్పుడు మనం చేసేది ఇంకొక ప్రాసెస్. పచ్చి నత్తల్ని బ్రతుకున్న వాటిని పగలగొట్టి దాంట్లో ఉన్న మాంసాన్ని సపరేట్ చేసి అండ్ హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం. చూస్తున్నారు కదండి, చాలా ఎక్కువ క్వాంటిటీలో నత్తల్ని తీసుకురావడం వల్ల ఇద్దరు క్లీన్ చేస్తున్నారు. ముందుగా నత్తని పగలగొట్టి అందులో ఉన్న మాంసాన్ని సపరేట్ చేసుకోవాలి. నిజంగా క్లీన్ చేయాలి, నేను నేర్చుకోవాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీడియోని. నత్తని పగలగొట్టి ఫ్రంట్ ఉన్న మాంసాన్ని ఒక కత్తి సహాయంతో మాంసాన్ని సపరేట్ చేస్తున్నారు. ఇలా సపరేట్ చేసిన మాంసంలో వేస్ట్ పార్ట్ ఉండిద్దండి. నత్తలో ఉన్న ప్రతి మాంసం ఉపయోగపడదు. ఫ్రంట్ పార్ట్లో ఉన్న కొంచెం గట్టిగా ఉంటుంది మాంసం, అది మాత్రమే మనకు యూస్ అవుతుంది. మిగతా నత్తలో ఉన్నది ఏ పార్ట్ మనకు యూస్ అవ్వదు. ఇప్పుడు మనం ఈ గట్టిగా ఉన్న పార్ట్ని తీసుకున్నాం కదా, ఇందులో కూడా వేస్ట్ పార్ట్ ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. అది తీసుకోకుండా కర్రీ వండుకుంటే కనుక నత్త ఎక్కువగా ఇసుక మట్టి అలాగే నాచు తింటుంది కాబట్టి ఆ వేస్ట్ పార్ట్లో కూడా ఇసుక మట్టి ఉంటుంది. కర్రీ అలాగే వండుకుంటే కూడా గరగరలాడుతూ ఇసుక తగిలినట్టు ఉంటుంది. అందుకని నత్తల క్లీనింగ్ అనేది చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. 1కి 2 సార్లు చూపిస్తున్నారు ఈ వీడియోలో, చూడండి. నత్తని ఫస్ట్ పగలగొట్టుకొని అందులో ఉన్న మీట్ తీసుకొని ఆ మీట్లో కూడా రెడ్డిష్లా చిన్న డాట్ లాగా రెడ్గా వేస్ట్ పార్ట్ ఉంటుంది, దాన్ని కూడా మనం సపరేట్ చేసుకోవాలి. అది సపరేట్ చేసుకొని హాట్ వాటర్తో సాల్ట్ వేసుకొని నేల మీద చేపలు తోమినట్టుగా ఇవి సాల్ట్ వేసి హాట్ వాటర్తో నేల మీద వేసి రుద్దుతూ క్లీన్ చేసుకుంటేనే క్లీనింగ్ ప్రాసెస్ అనేది మంచిగా అవుతుంది. అప్పుడే మనం ఏ కర్రీ వండుకున్నా కర్రీ బాగుంటుంది. లేకపోతే నత్తల క్లీనింగ్ ప్రాసెస్లో ఏ మిస్టేక్ చేసినా కర్రీ పాడవుతుంది. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నత్త మాంసం అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అది గోరుతో గిల్లితే రావట్లేదు. అది కత్తిపేటతో కొంచెం ఘాటు పెట్టి అందులో ఉన్న వేస్ట్ పార్ట్ని తీస్తున్నారు. చూసారు కదండి, రెడ్ డిష్లా వచ్చింది కదా, అది తీసేయాలి. మెయిన్ అది తీస్తేనే, అది తీసి క్లీన్ చేసుకుంటేనే మనం వండుకోవడానికి రెడీగా ఉన్నట్టు నత్త మాంసం, లేదంటే కర్రీ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు ఈ మాంసం తీసుకున్న మాంసాన్ని నేల మీద పెట్టి, అదే చేపలు తోముకునే గరుకు పేస్ లాంటి ప్లేస్లో పెట్టి దాని మీద ఉప్పు వేసి హాట్ వాటర్తో రుద్దుకుంటూ నేల మీద చేపను రుద్దినట్టు రుద్దుతూ హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు నత్తల మాంసం క్లీన్ అయినట్టు. నత్తలు నేల మీద వేసి రుద్దిన వీడియో కూడా నేను తీసానండి, కాకపోతే స్కిప్ అయింది వీడియో. అలాగే మీరైతే చేపను రుద్దినట్టుగా చాలా జిగురుగా ఉంటుంది నత్త మాంసం. జిగురు పోయేంత వరకు కడుగుతూనే క్లీన్ చేసుకుంటూనే నేలకేసి తోముకుంటూనే ఉండాలి. హాట్ వాటర్తో మాత్రమే సాల్ట్ యాడ్ చేసి హాట్ వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే నీచు వాసన అనేది వస్తుందండి. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఈ వీడియోని గమనించి నేర్చుకుంటారని ఎంతో కొంత మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు ఉన్నాయండి. టైలరింగ్ వీడియోస్, అలాగే లంగా ఓని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న మన వీడియోస్ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేశానండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఒక పక్క నుంచి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే నేను హాట్ వాటర్ మరగబెడుతున్నానండి. కట్టెల పొయ్యి మీద హాట్ వాటర్ బాగా మరిగించి వాటితో క్లీన్ చేస్తున్నారు. మధ్యలో చిన్న బిట్ అనేది మిస్ అయ్యింది. మీకు ఇంకా పూర్తిగా నాకు నత్తల క్లీనింగ్ ప్రాసెస్ కావాలక్క అంటే కనుక నెక్స్ట్ టైం నేను నత్తలు తీసుకొచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా వీడియో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. చూసారు కదా,
మాంసంలో హాట్ వాటర్ వేశారు. అప్పటికి ఇది మూడోసారి కడుగుతున్నారు. చూసారు కదా ఎంత జిగురుగా ఉంటుందో. నత్తలు క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా టైం పడుతుందండి. కానీ రెసిపీస్ మాత్రం సూపర్గా ఉంటాయి మనం వండుకునేలాగా వండుకుంటే. అలాగే మన ఛానల్లో నత్తలు అండ్ వంకాయ కర్రీ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. అదొకటి నత్తలు పచ్చిశనగపప్పు కర్రీ కూడా నేను అప్లోడ్ చేశాను. తప్పకుండా మన ఛానల్లో వీడియోలు ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చెక్అవుట్ చేయండి. చూసారు కదండి, ఇది వంకాయ అండ్ నత్తలు కర్రీ. చాలా అంటే చాలా బాగా కుదిరింది కర్రీ. మాకు మార్నింగ్ క్యారేజీలోకి సరిపోయింది ఆ కర్రీ. తినడానికి నైట్ కూడా ఏం మిగలేదు. అలాగే ఇంకొకసారి వండిన పచ్చెనపప్పు అండ్ నత్తలు కర్రీ, ఇది కూడా సూపర్గా ఉందండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.